ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ లేఖనాల్లో నుంచి రూతు గ్రంథము 2వ అధ్యాయంలో నుంచి 12వ వచన భాగాన్ని ధ్యానించుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచన భాగాన్ని ధ్యానించుకుందాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. హల్లెలూయా. ఈ మాట బోయేజ్ గారు రూతుతో చెప్పినటువంటి మాట. ఏమని చెప్తున్నాడు? ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. ఇక్కడ ఈ రూతు గ్రంథము మొదటి నుంచి కనుక మనం గమనించుకుంటా చదువుకుంటా వస్తే అక్కడ న్యాయాధిపతులు ఏలేటటువంటి దినాల్లో దేశంలో కరువు వచ్చినప్పుడు ఎలీమేలెకు అనేటువంటి వ్యక్తి ఆ యూదా బెత్లెహేము నుంచి తన భార్యను 2 కుమారులను తీసుకొని మోయాబు దేశానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కొద్ది దినాలకి అతను చనిపోవటం, అతను చనిపోయిన తర్వాత నయోమి గారు తన కొడుకులు ఇద్దరికి కూడా అక్కడ మోయాబు స్త్రీలని వివాహం చేయటం జరిగిద్ది. ఆ వివాహం చేసిన తర్వాత 10 సంవత్సరాలకి 2 కుమారులు కూడా తను కోల్పోయిద్ది. ఆ కోల్పోయిన తర్వాత ఎంతో బాధ వేదన, ఎందుకంటే నా అనేటటువంటి వారు ఎవ్వరు లేరు. భర్తను కోల్పోయింది, సరే వృద్ధుడై కోల్పోయాడు అనుకుంది, కానీ చివరికి యవ్వనస్తులైనటువంటి కుమారులను కూడా కోల్పోయేసరికి ఆమెకు ఎంతో వేదన బాధ. అలా బాధపడుతూ చింతిస్తున్న సమయంలో యెహోవా తన జనులను దర్శించి ఆహారం ఇచ్చిన సంగతి మోయాబు దేశంలో ఆమె వినిద్ది. బెత్లెహేములో దేవుడు దర్శించి మరలా ఆహారం ఇచ్చాడన్నటువంటి సంగతి విని ఆమె తిరిగి బెత్లెహేముకి వెళ్ళటానికి తీర్మానం చేసుకుంటుంది. తీర్మానం చేసుకొని ఆ సంగతి తన ఇరువురు యవ్వన కోడండ్లైనటువంటి తన యవ్వనస్తులకి చెప్పిద్దన్నమాట. మీరు మీ పుట్టినిళ్ళకి వెళ్ళేసి మళ్ళా వివాహాలు చేసుకొని సంతోషంగా ఉండండి అమ్మా, నేను బెత్లెహేముకి వెళ్ళిపోతానని చెప్పినప్పుడు ఇరువురు కోడళ్ళు ఎలుగెత్తి ఏడుస్తారు. ఆ ఏడ్చినప్పుడు వాళ్ళకి సర్ది చెప్పిద్ది, నా వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం లేదమ్మా, మీరు చక్కగా మీ పుట్టినిళ్ళకి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళా మీరు చక్కగా మీ సంసారాలు మీరు చేసుకోండి అని చెప్పినప్పుడు ఓర్ప ముద్దు పెట్టుకొని తిరిగి తన జనుల యొద్దకు తన దేవుడి యొద్దకు తిరిగి వెళ్ళినట్లు అక్కడ రూతు గ్రంథము 1:15లో మనం చదువుకుంటే అక్కడ కనిపిస్తూ ఉంది. అక్కడ తన జనుల యొద్దకి తన దేవుడి యొద్దకి ఓర్ప తిరిగి వెళ్ళింది. కానీ రూత్ అయితే అత్తని హత్తుకొని ఏడ్చి, అత్త నా వెంబడి రావద్దని చెప్పొద్దు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప నిన్ను నన్ను వేరు చేయటానికి లేదని చెప్పేసి అత్తకి చాలా దృఢంగా చెప్పిద్ది అన్నమాట. చాలా ఖచ్చితంగా చెప్పినప్పుడు తన మనసు కుదుటపడిందని తెలుసుకొని నయోమి రూతు ఇద్దరు కలిసి బెత్లెహేముకి వెళ్తారు. ఆ బెత్లెహేముకి వెళ్ళినప్పుడు అక్కడ యవల కోత ఆరంభం. అవలకోతం ఆరంభమైనప్పుడు మరి వెళ్ళినప్పుడు మరి వాళ్ళకు పోషణ కావాలి. ఆ పోషణ విషయంలో మరి ఆవిడ పరిగెరుకోవటానికి వెళ్ళిద్దన్నమాట. ఆ పరిగెరుకోవటానికి వెళ్ళినప్పుడు పాపం పరిగంటే ఏముంది, ఎక్కడో జారిపోయిన ఎన్నులు ఏరుకునే పరిస్థితి అన్నమాట. ఆ జారిపోయినటువంటి ఎన్నులు ఏరుకునే పరిస్థితి ఆమెకు ఎదురవుతుంది. అలాంటి ఏరుకున్నప్పుడు మరి ఆ చేలో ఎంతోమంది ఉంటారు పనివాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు. గమనించినప్పుడు ఆమె చాలా జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం, చాలా జాగ్రత్తగా మరి ఆ పొలంలో పరిగేరుకుంటూ ఉంటుంది అన్నమాట. ఏరుకుంటూ ఉన్నప్పుడు పనివారందరూ కూడా ఆమెను గమనిస్తూ ఉంటారు. ఒకానొక రోజు బోయేజ్ గారు వచ్చి ఈమె ఎవతని చెప్పేసి అడిగినప్పుడు నయోమి కోడలో మోయాబు దేశం నుంచి వచ్చిందని చెప్పినప్పుడు ఆమె సంగతి అంతా తెలుసుకుంటాడు. తెలుసుకున్నప్పుడు ఆమె ప్రవర్తన విషయంలో కానీ ఆమె యొక్క పద్ధతులన్నీ కూడా తెలుసుకొని అందరూ కూడా మంచి సాక్ష్యం ఇస్తారు. ఎందుకు? ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా నీతిగా బ్రతుకుతూ చాలా సత్ప్రవర్తన కలిగి నడుచుకుంటుంది కనుక ఆ పొలంలో పనిచేసే వాళ్ళు ఆమె గురించి మంచి సాక్ష్యం ఇస్తారు. ఆమె సాక్ష్యం అయినటువంటి బోయేజ్ గారు కూడా మరి ఆమె మీద ఎంతో దయ చూపుతాడు. అది దేవుని చూపే దయ అన్నమాట, మనుషులు చూపే దయ కాదు. మరి నిజంగా ఆహారం సమయంలో వచ్చి
భోజనం సమయంలో ఇక్కడే మీరు భోజనం చేయొచ్చు అని చెప్పేసి ఆవిడకి చెప్పడం, ఈ యొక్క కుండలో నీళ్లు తాగమని చెప్పడం, చిరకెక్కడే ముంచుకొని తినమని చెప్పడం, ఎంతో ప్రేమ చూపుతాడు. దైవికమైనటువంటి ప్రేమ. అంత ప్రేమ చూపి, అమ్మ వేరే పొలంలోకి వెళ్ళొద్దు, ఈ పొలంలోనే నువ్వు పరిగెరుకోమని చెప్పడం, ఎంతో ప్రేమ వస్తూ నా కుమారి అని చెప్పేసి ఆమెను ఎంతో ప్రేమగా ఆదరిస్తాడు. అలాంటి ప్రేమ నిజంగా దేవుడు రూతు మీద బోయజ్ ద్వారా దేవుడు చూపినటువంటి ప్రేమ. ఆ ప్రేమ అంతా కూడా ఆమె పొందుకొని ఎంతో సంతోషిస్తుంది. ఏమి చూసయ్యా నా మీద ఎంత కటాక్షం చూపిస్తున్నావు, ఎంత దయ చూపిస్తున్నావు అని చెప్పేసి ఆవిడ కూడా ఎంతో సంతోషించిద్ది. అలా సంతోషించి ఏరుకుంటా పని చేసుకుంటూ ఉంటుంది. పని విషయంలోకి వచ్చేసరికి రూతు ఎలా కష్టపడిందంటే ఆమె వెంట కొంతసేపు మాత్రమే ఉందంట. 2వ అధ్యాయం 7వ వచనం 17వ వచనం చూస్తే ఆమె ఉదయం మొదలుకొని అస్తమయం వరకు కూడా పరిగేరుకుంటూ వెంట కొంతసేపు మాత్రమే ఉండి ఎంతో కష్టపడి ఆమె పని చేసుకొని రోజుకొచ్చి 3 యామలంట, 3 యావలు ఏరుకుందంట. అక్కడ 2వ అధ్యాయం 17 వచ్చులో చూస్తే ఆమె రోజుకొచ్చి 3 యామలంటే ఇంచుమించు ఇప్పుడున్న కొలత ప్రకారం 25 కేజీలు 3 యామలు ఏరుకొని ఆమెడ అంత కష్టపడితే అన్ని ఏరుకుందో మనం ఆలోచించుకోవాలి. ఎక్కడో జారిపోయినటువంటి ఎన్నులు గింజల్ని ఆమె ఏరుకోవటం అనేది చాలా కష్టకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితి కూడా ఆమె కష్టం అనుకోకుండా ఎంతో శ్రమపడి ఆమె ఆ గింజల్ని సమకూర్చుకోవటం జరిగిద్ది. అలాంటి కష్టపడేటటువంటి పరిస్థితిని చూసి మన దేవుడు ఆశీర్వదించాడు. దేవుడి వాక్యం కూడా ఏమని చెప్తుంది, నీ చేతికొచ్చిన ఏ పనైనా కూడా నీ శక్తి లోపం లేకుండా చెయ్యి, అప్పుడు నువ్వు దీవెన చూస్తావని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమెకు వచ్చిన పని పరిగేరుకోవటమే. ఆ పరిగేరుకోవటంలో కూడా ఆమె ఎక్కడ కూడా నీరసించకుండా ఆ ఏముందని అన్నట్టుగా ఆషామాషకి ఎక్కడ లేకుండా కూడా జాగ్రత్తగా పరిగేరుకుంటూ రోజుకొచ్చి మరి 9 యామలు ఏరుకొని ఇంటికి తీసుకెళ్ళి మరి అత్తాగోడలు ఇరువురు కూడా పోషణ కొనసాగించుకోవటం అనేది జరిగిద్ది. అలాంటి పరిస్థితుల్లో మరి కొనసాగుతూ ఉన్నప్పుడు ఆమె గురించి సాక్ష్యమైనటువంటి ఆ బోయజ్ గారు కూడా ఎంతో ప్రేమ చూపటం ఇలా సాగిపోతూ ఉన్నప్పుడు మరి నిజంగా ఆమెకు మంచి భవిష్యత్తు అనేది ఆలోచించుకొని ఆ పరిస్థితుల్లో అత్తగారిచ్చిన సలహాను బట్టి మరి కళ్ళం చేసే సమయంలో మరి బోయజ్ గారి పాదాల దగ్గర పోయి పడుకొని కొంగుగప్పమని అడగటం, నాకంటే ఒక బంధువుడు ఉన్నాడమ్మా మీకు, అతను సహాయం చేస్తే తనకి అప్పగిస్తాను, లేదా నేను తప్పకుండా నీకు మేలు చేసి నిన్ను ఆదరిస్తానని చెప్పడం. ఆ బంధువుని అడిగినప్పుడు నేను చేయనని అతను చెప్పటం, తర్వాత బోయజ్ గారే పెద్దల ఎదుట ఆమెకు న్యాయం చేసి ఆమెను వివాహం చేసుకోవటం అనేది జరిగిద్ది. రూతు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో కనుక మనం గమనిస్తే అక్కడ ఆ ఊరి పెద్దల ఎదుట ఆమెను వివాహం చేసుకోవటం అనేది జరిగిద్దనమాట. ఇక్కడ కనుక మనం గమనిస్తే రూతు ఒక దీనురాలుగా రిక్తురాలుగా మరి బెత్లెహేముకు రావటం జరిగింది. ఆమెకి ఎవ్వరు కూడా భయం చెప్పేవాళ్ళు కానీ ఆమెకి ఎలాంటి కూడా ఇలా అలా అని చెప్పేసి ఎలాంటి సెక్యూరిటీ కూడా ఆమెకు లేదన్నమాట. తన ఇష్టం యవ్వనరాలు ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఆమెకు దేవుడికి భయపడుతూ దేవునికి ప్రార్థించుకుంటూ ఎంతో జాగ్రత్తగా సాగిపోతూ ఆమె జాగ్రత్తగా సత్ప్రవర్తన కలిగి జీవించింది కనుక దేవుడు ఏం చేశాడు, ఆమె ఉన్నతంగా ఆశీర్వదించాడు. నిజంగా ఒక చేలో పరిగేరుకోవటానికి వెళ్ళినటువంటి ఒక దీనురాలుగానే చాలా తక్కువ స్థితి కలిగే ఆ వ్యక్తిగానే మనం చెప్పుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆవిడ్ని మరి దేవుడు ఆ చేనికి యజమానురాలుగా చేయటం అనేది అది నిజంగా దేవుడిచ్చేటటువంటి సంపూర్ణమైనటువంటి బహుమానం. చూస్తే ఆవిడ ఎక్కడికి వచ్చింది, మోయాబు దేశం నుండి బెత్లెహేముకి యెహోవా యొక్క సురక్షితమైన రెక్కల నీడకి ఆవిడ వచ్చింది కనుక దేవుడు ఆమెకేం చేశాడు, సంపూర్ణమైనటువంటి బహుమానం ఇచ్చాడు. ఎందుకంటే ఊరకోరకే దేవుడి దగ్గర మనకి బహుమానం రాదు, ఊరకోరకే దేవుడి దగ్గర మన ఆశీర్వాదం రాదు. ఏదో నామకార్థమైన భక్తి చేసి మన ఇష్టానుసారంగా జీవించి దేవుడు ఆశీర్వాదం కావాలంటే మనకి ఆశీర్వాదం రాదు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో, దేవుడి లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయో
ఆ లేఖనాల ప్రకారం, వాక్యం ప్రకారం మనం కనుక జాగ్రత్తగా జీవిస్తే, ఆ వాక్యానుసారంగా మన జీవితాలను సరిచేసుకుంటూ మనం ముందుకెళ్తే ఆయన తప్పకుండా ఆశీర్వదించే దేవుడు. వాక్యానుసారంగా మన జీవితాలు లేనప్పుడు దేవుడి దీవెన అనేది మనం చూడలేము, దేవుని సంపూర్ణ బహుమానం అనేది మనం పొందుకోలేము. ఇక్కడ రూతు జీవితంలో అంతగా హెచ్చించబడటానికి, అంతగా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే ఆమె దేవుణ్ణి హత్తుకుంది, సత్యమైనటువంటి దేవుణ్ణి సత్యంగా వెంబడించింది, యథార్థంగా వెంబడించింది, పరిశుద్ధంగా వెంబడించింది, నీతి కలిగిన దేవుణ్ణి నీతిగా వెంబడించింది. ఏముందని చెప్పేసి ఏదో నామకార్థంగా ఇష్టానుసారంగా జీవితాన్ని పాడు చేసుకొని మలినం చేసుకొని దేవుణ్ణి వెంబడించలేదు. కానీ ఆమె యవనురాలైనప్పుడు కూడా తన జీవితాన్ని చాలా భద్రపరుచుకొని చాలా పరిశుద్ధంగా జీవించింది. అందుకే అక్కడ బోయజ్ గారు ఆమె గురించి సాక్ష్యం ఇస్తాడమ్మా, మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైందమ్మా అని చెప్పేసి అక్కడ సెలవిస్తాడు. ఆమె కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ ఎవరినే కానీ ఆమె ఎవ్వరిని కూడా వెంబడించలేదు. దేవుడి వాక్యం మనసులో పెట్టుకొని దేవుని వాక్యానుసారంగా ఆమె జీవిస్తా ముందుకు సాగిపోయింది. నన్ను దేవుడు చూస్తున్నాడు అని దేవుని భయము కలిగి పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, సత్యంగా దేవుణ్ణి వెంబడించింది. కనుకే ఆ సత్యం కలిగినటువంటి దేవుడు, ఆ నీతిని చూసినటువంటి దేవుడు, ఆ యథార్థతను చూసినటువంటి దేవుడు ఆమెను ఆశీర్వదించాడు, ఆమెను ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టాడు. ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మీరు కూడా దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మీరు మీ ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయో పరిశీలించుకోవాలి. ఏదో నామకార్థంగా మందిరానికి వెళ్ళినప్పుడు భక్తిగా ఉండి తర్వాత ఇంటికి వచ్చి లోకానుసారంగా మనం జీవిస్తే దేవుని ఆశీర్వాదం మనం ఎప్పటికీ చూడలేము, దేవుడి దీవెన ఎప్పటికీ చూడలేము. మన దేవుడు సత్యం కలిగిన దేవుడు, మన దేవుడు నీతి కలిగిన దేవుడు, మన దేవుడు యథార్థత కలిగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాడు. కనుక ఆయన చిత్తానుసారంగా ఏ బిడ్డలైతే, వాక్యానుసారంగా ఏ బిడ్డలైతే ముందుకు సాగిపోతారో తప్పకుండా వాళ్ళ పక్షాన ఆయన నుండి గొప్పగా ఆశీర్వదించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం పూజించే దేవుడు, మనం వెంబడించే దేవుడు. సత్యంగా వెంబడించాలి, నీతిగా వెంబడించాలి. అలా గనక మనం వెంబడిస్తే తప్పకుండా దేవుని దీవెన అనేది మనం చూస్తూ ఉంటాము. రూతుకి మరి యవ్వనురాలు, అత్తేవ ముసలావిడ, ఆవిడ మరి పని చేయలేనటువంటి పరిస్థితులు, మరి రూతే వెళ్ళి తెలియని జనం, తెలియని దేశం, అలాంటి పరిస్థితులు కూడా ఆమె దేనికి భయపడలే. ఎందుకంటే ఆమె నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, ఆమె నమ్ముకున్న దేవుడు ఎల్లప్పుడూ ఆమెతో ఉండే దేవుడు, ఆమె ఎక్కడున్నా కూడా ఆమెతో ఉండి ఆమెను ఆదరించే దేవుడు, ఆమెకు జాగ్రత్తగా కాపాడే దేవుడు అన్నటువంటి ఆ సత్యాన్ని ఎరిగి ఆమె ధైర్యంగా తనకొచ్చిన పని తను చేసుకుంటూ ఎంతో జాగ్రత్తగా తన జీవితాన్ని భద్రపరుచుకొని తన జీవితాన్ని ఎంతో కాపాడుకుంటూ జీవించింది. కనుకే దేవుని ఆశీర్వాదం అనేది చూడగలిగింది. ఈ వాక్యం వింటున్నటువంటి మనం కూడా, దేవుడి బిడ్డలు, వాక్యం వింటున్న మీరు కూడా మీ ఆత్మీయ జీవితాలను ఒక్కసారి పరిశీలించుకోవాలి. మన దేవుడి బిడ్డలు అని పిలువబడుతున్నాం, మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన సాక్ష్యం ఎలా ఉంది, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, వాక్యానుసారంగా ఉందా, వాక్యానికి విరుద్ధంగా ఉందా? దేవుడి బిడ్డలు అని చెప్పుకుంటూ మన మాటలు, మన క్రియలు అని కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం అనేది మనం చూడలేము. దేవుడు సన్నిధికి వెళ్ళినా, దేవుడు వాక్యం విన్నా, మనం ఎంత చేసినా కూడా మన జీవితం అనేది మార్చుకోలేకపోతే, మన జీవితం అనేది సరి చేసుకోలేకపోతే వాక్యానుసారంగా కూడా దేవుడు దీవెన అనేది మనం చూడలేము. ఒక అన్యురాలు, ఒక మోయాబు దేశపు స్త్రీ క్రీస్తు వంశంలో చేర్చబడటం అంటే అది సాధ్యమైనటువంటి పని కాదు. నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కృపనే మనం చెప్పాలి. అంత ఆశీర్వాదం ఎలా వచ్చింది? ఏ చేలో అయితే పనిగత్తిగా పరిగెరుకుందో ఆ చేనికే యజమానురాలు ఎలా అయింది? ఆమె దేవుని భయము కలిగి తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంది. కనుకే ఆ పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఆయన బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో కూడా మనం నెరవేరాలంటే మనకిచ్చిన పని మనం మన శక్తి లోపల చేసుకోవాలి. అలాగే దేవుణ్ణి సత్యంగా, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఆయన మనం వెంబడించాలి. హృదయ శుద్ధి కలిగి మనం దేవుణ్ణి వెంబడించినప్పుడు తప్పకుండా దేవుని ఆశీర్వాదం మనకు కలుగుతుంది. అలాంటి దీవెన, అలాంటి ఆశీర్వాదం మనందరికీ దేవుడు అనుగ్రహించేటట్లు ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. స్తోత్రం నాయన. అత్యంత కృప కలిగిన మా యేసయ్య, నీ కొందనాలు. నీ మహాప్రేమ ద్వారా, నీ అత్యున్నతమైన కృప ద్వారా అయ్యా, ఈ యొక్క రూతు గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, ధన్యతను బట్టి వందనాలయ్యా. రూతు నాయన మోయాబు దేశం నుంచి బెత్లెహేముకు నాయన మీ యొక్క సురక్షితమైన రెక్కల నీడకు వచ్చింది కనుక ఆమెకు సంపూర్ణమైన బహుమానం నీవు ఇచ్చావయ్యా.
ఈ యొక్క సమయంలోని ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి బిడ్డలు, వాక్యం బోధిస్తున్న మేము కూడా నాయన నీ సురక్షితమైన రెక్కల నీడకు నాయన మేము వచ్చి నాయన సంపూర్ణమైనటువంటి బహుమానం పొందుకునేటటువంటి యోగ్యత, అర్హత మా అందరికి దయచి నాయన. రూతులాగా కష్టపడే స్వభావం, రూతులాగా పరిశుద్ధత కలిగి నీతిగా యథార్థంగా జీవిస్తూ నిన్ను వెంబడిస్తూ నీకు భయపడేటటువంటి కృపను మాకు దయచేయమని క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.